ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ గారు. సో జనార్దన్ గారు, వెల్కమ్ టు వేదా టీవీ. థ్యాంక్ యూ. సో ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి మీరు వచ్చారు. సో బేసిక్గా ఏంటి అంటే ఈ జనరేషన్లో అంటే మా తాత జనరేషన్లో ఉన్నప్పుడు మాత్రం అందరూ చాలా చురుగ్గా యాక్టివ్గా ఉండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 8 గంటలు 4 గంటలు అసలు ఒక జర్నీ చేసి వస్తేనే అందరూ అలసిపోతున్నారు. అసలు ఈ ఇల్నెస్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఒకసారి మీరు చెప్పండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్య మనం గమనిస్తున్నాం, మా పిల్లలు కానీ మేము కానీ, ఇప్పుడు మా ఫాదర్, మా నాన్నగారు, మీ నాన్నగారు ఎంత చేశారో మీరు అంత మేమంత చేయలేకపోయాం. మా పిల్లలు కూడా అంత యాక్టివ్గా రోజంతా ఉండలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అలసట, ఒట్టిగానే చిన్న పని చేయగానే రెస్ట్ కావాలంటున్నారు కదా. అంటే ముఖ్యంగా హార్డ్ వర్క్ చేయలేకపోతున్నారు. స్మార్ట్ వర్క్ చేస్తారు, కంప్యూటర్ మీద కూర్చొని ఎన్ని గంటలైనా పని చేయగలుగుతారేమో కానీ బట్ హార్డ్ వర్క్ అది కూడా ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కల్లా ఈ తోటకూర కాడల్లాగా అలా డల్ అయిపోయి ఇంటికి వస్తున్నారు. ఇంకా కాలేజీ పిల్లలు అయితే మరి స్కూల్ కాలేజ్ బస్సులో చూస్తాం, అలా వేలాడుతూ వస్తారు. వచ్చి 1-2 గంటలు పడుకుంటే తప్ప రీఛార్జ్ కాదు. సో ఏమిటి అలసట అనేది మీ క్వశ్చన్. దానికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో మన ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్స్ చాలా శక్తినిచ్చేవి. ఇటు మానసికంగా ఇటు శారీరకంగా ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన, ఎవరికి వాళ్ళు చేసుకునే ప్రెషర్ ద్వారా ఈ శక్తిని పొందేటటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్ పేరే, ఆ ఆక్యుప్రెషర్ పాయింట్ పేరే జూ శాండ్లీ. ఇదంతా చైనీస్ పేర్లు ఉంటాయి. నాకు అనిపిస్తుంది కదా ఇది జూ శాండ్లీ కాదు, ఇది బ్రూస్లీ అనిపిస్తుంది. ఓకే. ఎనర్జీ ప్రొవైడ్ బ్రూస్లీ అంటే ఎవరు తెలుసు కదా, మార్షల్ ఆర్ట్స్ లో. సో అది ఇంకా మన వాళ్ళ భాషలు చెప్పాలంటే, మన తెలుగు వాళ్ళకి అర్థం చెప్పాలంటే బాహుబలి పాయింట్ ఇది. జూ శాండ్లీ అంటే బాహుబలి అని చెప్పొచ్చు. సో ఎలా అది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా మన మోకాళ్ళకు నీ క్యాప్ కు కరెక్ట్ గా ఈ రైట్ మోకాలు తీసుకున్నప్పుడు ఆ మోకాలు క్యాప్ కు 4 ఫింగర్స్ ఇలా పెడతాం. ఆ మోకాలు కింద నుంచి మోకాలు చిప్ప ఇలా ఉందనుకోండి, ఇలా 4 ఫింగర్ పెడితే ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ఎక్కడ ఈ లిటిల్ ఫింగర్ టచ్ అవుతుందో అది ST స్టమక్ మెరిడియన్ 36. ఇప్పుడు ఆ పాయింట్ చూపిస్తాను. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ మోకాలు చిప్ప, ఇది మోకాలు చిప్ప, ఇది మోకాలు ఎల్లో కలర్ కనిపిస్తుంది. మోకాలు చిప్ప కింద ఎగ్జాక్ట్ గా 4 ఫింగర్స్ పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. ST36 కనిపిస్తుంది ఎల్లో కలర్ లో. ST36 అంటే స్టమక్ మెరిడియన్ లో 36 పాయింట్. ఇది ఏ వైపు వస్తుంది మీరు గమనించండి. ఇది బొట్టన వేలు అంటే లోపల వైపు, ఇది చిటికన వేలు అంటే బయట వైపు. బయట వైపు వస్తుంది. కరెక్ట్. అంటే బయట వైపు రావాలంటే ఏం చేయాలి? ఇది రైట్ లెగ్. ఇది ఇలా లెఫ్ట్ ఫింగర్ చేయబెట్టినప్పుడు 4 ఫింగర్స్ ఇక్కడ నుంచి చిటికన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ. దీన్ని షిన్ బోన్ అంటాం. మధ్యలో ఒక బోన్ ఉంటుంది, షిన్ బోన్ అంట. ఆ షిన్ బోన్ కి కొంచెం ఒక బొటన వేల అవతల ఉంటుంది. సో ఎట్లా ఇప్పుడు గూగుల్ చేసిన అర్థం అవుతుంది, ఎట్లా మనం తెలుసు నెట్ ద్వారా కూడా ఈ పాయింట్ లొకేట్ చేసుకోవచ్చు. ST36 స్టమక్ మెరిడియన్ లో పాయింట్ నెంబర్ 36. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దానికి ఏంటంటే 2 మైల్ పాయింట్ అంటుందని. 2 మైల్ పాయింట్ అంటే ఏంటి? 2 మైల్ పాయింట్ అంటే అది అలసిపోయిన వాడు, ఇక కూర్చొని లేవలేని వాళ్ళు కూడా ఈ పాయింట్ కనుక ఇలా ప్రెషర్ చేస్తే 1 నిమిషం పాటు, లేదా ఇలా మసాజ్ చేస్తే, లేదా పెన్తో కూడా చేయొచ్చు. ఆ పాయింట్ దగ్గర ఇలా పెన్తో కనుక ఇలా మసాజ్ చేస్తే ఆ పాయింట్ లో మళ్ళీ 2 మైల్స్ నడవగలుగుతాడు. 2 మైల్స్. ఇట్ 2 మైల్ పాయింట్ అనేది చాలా పాపులర్ నేమ్ దీనికి. ఒక సెకండ్, దాని మెకానిజం ఎట్లా వర్క్ అవుతుంది సార్? ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ ఆక్యుప్రెషర్ వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. ఇలా చేయడం ద్వారా ఎనర్జీ ఎలా వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఎలా వస్తుంది. ఇది యాక్చువల్ ఆక్యుపంచర్ హిస్టరీ కొంచెం వెళ్ళినప్పుడు ఇది 5000 years బ్యాక్ దీని రూట్స్ ఉన్నాయి. చైనాలో ఇది అభివృద్ధి చెందింది. చైనా దేశస్తులు దీన్ని డెవలప్ చేశారు. దీని గ్రంథాలను, లిటరేచర్ని అభివృద్ధి పరిచారు. అలాగే ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా దీన్ని అంగీకరించింది. ఈరోజు ఆక్యుప్రెషర్ అనేది దాదాపు 150-160 దేశాల్లో ఉంది. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అలోపతి తర్వాత 2nd లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ మెడికల్ సిస్టమ్. మిగతా ఏది కాదు, అలోపతి తర్వాత
ఆక్యుపంక్చరే. ఆక్యుపంక్చరే. ఓకే. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇందాక మనం అన్నాం ఇలా నొక్కండి ఎనర్జీ చూస్తున్నాం. అవును. టాబ్లెట్ వేసుకొని చెప్పలేదు, అవును, సిరప్ లేదు, కషాయం లేదు. అవును. అంటే దీని అర్థం ఏంటంటే ఇది మందులేని వైద్యం. మందులేని వైద్యం. ఓకే. అవును. రెండవ బ్యూటీ ఏంటంటే ల్యాబొరేటరీ టెస్టులు అక్కర్లే, ల్యాబ్లో టెస్ట్ చేయించడం అక్కర్లే. వీళ్ళు ఏం చేస్తారు, ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్లో నాడీ ద్వారా తెలుసుకుంటారు. పల్స్ డయాగ్నోసిస్ అవును సార్. ఇలా చూసి ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉంది తెలుసుకోగలుగుతారు. రెండవది అబ్జర్వేషన్, పరిశీలన ద్వారా తెలుసుకోగలుగుతారు. పరిశీలించవచ్చు, హెయిర్ చూసి, గోల్డ్ చూసి, సిమ్టమ్స్, నాలుక, టంగ్ చూసి, స్కిన్ చూసి, ఐస్ చూసి, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా నిలబడుతున్నారు, ఇలా నిలబడ్డారా, ఇలా నిలబడ్డారా, ధైర్యంగా ఉన్నారా, వాయిస్ ఎలా ఉంది, అన్ని పరిశీలన ద్వారా. ఓకే. మూడోది ఏంటంటే చెప్పేది వినడం ద్వారా. రాత్రి పగలు నొప్పి వస్తుంది, పగలు నొప్పి వస్తుంది, ఆకలి వేయట్లేదు, మీరేం చెప్తే అది వినాలి. అలాగే అడిగి తెలుసుకోవడం ద్వారా కొన్ని అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళు చెప్పలేరు, కొన్ని చెప్పలేకుంటే అప్పుడు అయితే మీకు ఆకలి వేస్తుందా అని అడగవచ్చు. ఆకలి రాత్రి ఎక్కువ అవుతుందా, డేలో ఎక్కువ అవుతుందా, మధ్యరాత్రి పడుతుందా, ఇలా అడిగి తెలుసుకోవడం కొన్ని విషయాలు. మోషన్ వస్తుందా, యూరినేషన్ బాగుందా, అడిగి తెలుసుకో. ఈ 4-5 పద్ధతుల ద్వారా సిచ్యువేషన్ అనేది ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ చేసి కొన్ని ప్రెషర్ పాయింట్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే. ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి మన హ్యూమన్ బాడీలో. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాడీ అంతా కూడా, హ్యూమన్ బాడీ అంతా కూడా ఇట్లా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ఫేస్ అంతా ఉంటాయి, హెడ్ అంతా ఉంటాయి. సో ఇవన్నీ అన్ని అణువున ఒక దాదాపు 361 361 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే మర్మ బిందువులు. సీక్రెట్ పాయింట్స్, సీక్రెట్ అండ్ సాక్రెడ్. సో ఆ సీక్రెట్ పాయింట్స్ ని యాక్టివేట్ చేయడం ద్వారా, ప్రేరేపించడం ద్వారా, లేదా మెల్లగా ఇలా కదిలించడం ద్వారా ఒక ఎనర్జీని ఫ్లోట్ చేయగలుగుతాం, క్రియేట్ చేయగలుగుతాం. అమ్మాయిలకు అబ్బాయిలు డిఫరెంట్ సార్? లేదు, ఇద్దరికి సేమ్ ఉంటుంది. ఓకే. ఫిమేల్ మేల్లో ఆక్యుపంక్చర్ పాయింట్స్ సిమిలర్గా ఉంటాయి, కానీ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ప్రెగ్నెంట్ చేయదని చెప్తాం. ఓకే. ఎందుకంటే లోపల అది కొన్ని మార్పులు తీసుకొస్తుంది, సిస్టమ్స్లో ఇబ్బందులు వస్తాయని చెప్తాం. అయితే ఏం చేస్తుంది ఈ ప్రెషర్ పాయింట్ అంటే, లోపల ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఒక ఆర్గాన్ ఉంది, ఆర్గాన్లో ఎనర్జీ తగ్గింది లేదా ఎనర్జీ ఎక్కువైంది, రెండు సమస్య. ఎంత ఎనర్జీ ఉండాలో అంతే ఉండాలి. కిడ్నీలో ఎనర్జీ తగ్గింది, కొన్ని సమస్యలు. కిడ్నీలో ఎనర్జీ ఎక్కువైంది, కొన్ని సమస్యలు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కిడ్నీ మెరిడియన్ తీసుకొని, లేదా వేరే రిలేటెడ్ మెరిడియన్ లోపల ఈ శక్తి ప్రసార మార్గాలు అంటాయి. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ని కలుపుతున్న మార్గాల్ని, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఉంటాయి. లోపల ఆర్గాన్స్ కూడా కలుపుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కిడ్నీ తీసుకుంటే, ఆ కిడ్నీలో హీట్ ఎక్కువ ఉందా, కోల్డ్ ఎక్కువ ఉందా, ఎనర్జీ ఎక్కువ ఉందా, ఎనర్జీ తక్కువ ఉందా, ఏం ప్రాబ్లం వచ్చి తెలుసుకొని ఆ రిలేటెడ్ పాయింట్ అనేది ప్రెషరైజ్ చేస్తే ఆ ఎగ్జాక్ట్గా కిడ్నీకి సంబంధించిన అక్కడ ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అంటే మనం ఇక్కడ కూర్చొని ఏదో ఒక దేశం లోపల టార్గెట్ పెట్టి ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ అని మిజైల్ వేస్తే ఎలా వెళ్ళి అక్కడే హిట్ చేయగలుగుతుందో, అట్లా ఈ ప్రెషర్ పాయింట్స్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా అక్కడ వెళ్ళి లంగ్లో ఇష్యూ ఎక్కడ ఉంటుంది, అక్కడ హార్ట్లో ఇష్యూ ఎక్కడ ఉంటుందో అక్కడ హిట్ చేయగలుగుతుంది ఇంటర్నల్గా. ఓకే. ఇప్పుడు ఈ జూసాన్లీ లేదా బ్రూస్లీ లేదా బాహుబలి ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వగలుగుతుంది. ఓకే. ఎలా ఇవ్వగలుగుతుందంటే, ఇది ఆకలిని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఎక్కువ ఆకలి ఉంటే తక్కువ ఉంటే ఆకలి పెంచగలుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచగలుగుతుంది, ఎనర్జీ ఫ్లోని పెంచుతుంది. ఎనీ ఆక్యుపంక్చర్ పాయింట్ హార్మోన్స్ బ్యాలెన్స్ కూడా చేస్తాయి. చాలా మంది ఆక్యుపంక్చర్ చేస్తున్నప్పుడు ఫేస్ అంతా గ్లో అయిపోతుంటుంది. ఏంది ఇంత అలా కొంచెం గ్లో పెరిగిందే అని వాళ్ళే అంటుంటారు. ఎందుకు పెరిగిందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా. సో అలా ఇదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, డైజెషన్ పెంచడము, మోషన్ని పెంచడం. బేసిక్గా ఏం చేస్తుందంటే, మనిషికి ఎనర్జీ రావడానికి ఆకలి వేయాలి, డైజెస్ట్ అవ్వాలి, వేస్ట్ అన్ని కూడా మళ్ళీ వ్యర్థాలు బయటకు పోవాలి, నిద్రపోవాలి. ఈ 4-5 పారామీటర్స్ కానీ కరెక్ట్గా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టు లెక్క. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసే శక్తి ఆక్యుప్రెషర్కి ఉంది. ఇప్పుడు ST36 మనం ఇందాక చెప్పుకున్నాం, స్టమక్ మెరిడియన్ 36. అదేం చేస్తుందంటే ఎంటైర్ ఈ స్టమక్ పోర్షన్లో అన్ని ఆర్గాన్ ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం. లివర్ ఇక్కడే ఉంది, స్టమక్ ఇక్కడే ఉంది, స్ప్లీన్ ఇక్కడే ఉంది,
ఇంటెస్టైన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇదంతా ఏరియాకు కమాండింగ్ పాయింట్ అది. ఓకే. ఒక్కసారి కమాండింగ్ పాయింట్ యాక్టివేట్ చేస్తే మన ఇక్కడ ఉన్నట్టు ఎనర్జీ సిస్టమ్ అంతా ఒక్కసారి యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఇన్స్టెంట్ ఎనర్జీ మనకు వస్తుంది. ST36. ఓకే. అందుకే దీన్ని బాహుబలి అన్నాము. చైనీస్ ఏమో జూ శాన్లీ అన్నారు. నేనే ఊరికి సరదాగా బాహుబలి అట్లీస్ట్ అర్థం కోసం మన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం. సో ఇది చేయొచ్చు. ఇది అలసట మీరు చేసి చూడండి. అలసట బాగా ఫెటిక్ గంటమే ఇప్పుడు అలసట ఉంటుంది, ఇప్పుడు అలసిపోయినట్టే ఉంటారు కదా. ఈ పాయింట్ చేయగానే ఖచ్చితంగా అలసట తగ్గుతుంది. ఓకే. ఎనర్జీ వచ్చి తీరుతుంది. ఓకే. మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఇందులో మెడిసిన్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏం లేదు, ఏ ఇబ్బంది లేదు. మనం ఈవెన్ లోపలికి మింగాల్సిన పని కూడా లేదు. జస్ట్ ప్రెషర్ పాయింట్ ఇందా చెప్పిన ST మోకాలు కింద ఉన్నటువంటి ST36. ఇప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ పెడితే బెటర్, ఎందుకంటే చిటికెన వేలు బయట టచ్ అవుతుంది కదా. సో ఇది పెడితే చిటికెన వేలు లోపలికి వస్తుంది, రాంగ్ పాయింట్ అవుతుంది. అర్థమైంది కదా. రైట్ లెగ్కు అవును లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి. పెడితే కరెక్ట్గా ఈ లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో ఆ షిన్ మధ్యలో ఉన్న షిన్ బోన్కి ఒక బొట్టన వేలు దూరం లోపల టచ్ అవుతుంది. ఆ పని చేసినప్పుడు ఒక చిన్న పించింగ్ లాగా ఉంటుంది. ఓకే. ఏదో అవుతున్నట్ట పించింగ్ ఉంటుంది. నొప్పి నొప్పి ఉన్నది మాత్రమే ఆక్యుపంక్చర్ పాయింట్, ఆక్యుప్రెషర్ పాయింట్. సో ఇది ట్రై చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఏదైతే ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్ట్ చేయడానికి ST35ని ప్రెజరైజ్ చేస్తే ST36. ఓకే. 35 కూడా పాయింట్ ఉంది. ఓకే. మోకాళ్ళ నొప్పులు బాగా పనిచేస్తుంది అది. సో ఇప్పుడు చాలా డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి. కొంతమందికి సైట్ కానీ ఐ ఎక్సైజ్ ప్రాపర్గా లేనప్పుడు కానీ. సో ఆ ప్రాబ్లమ్స్కి ఇట్లాంటి పాయింట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది శరీరమే వైద్యుడు, ఆహారమే ఔషధం అనే ఒక వైద్య విధానం. ఓకే. దీనికి చైనాలో దీన్ని డెవలప్ చేసినప్పుడు కూడా దీని యొక్క మూలాలు రూట్స్ భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇది భారతదేశానికి సంబంధించిన వైద్య విధానమే అన్న ఒక వాదన కూడా బలంగా ఉంది. ఓకే. ఇప్పుడు శరీరమే వైద్యుడు అయినప్పుడు శరీరంలోకి వచ్చే ఏ జబ్బునైనా తగ్గించగలుగుతుంది. అవును. బయట నుంచి మందులు ఇస్తే తగ్గకపోవచ్చు కాక, కరోనాకి మందు లేదు కానీ కరోనాని శరీరం కంట్రోల్ చేయగలుగుతుంది కదా. అందువల్ల శరీరానికి ఆ శక్తి ఉంది, కానీ ఆ వచ్చిన వైరస్ని అర్థం చేసుకొని ఫైట్ చేయడంలో కొంత డిలే కావచ్చు, కానీ బాడీ కెన్ ఫైట్. అందువల్ల ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏ సమస్య తీసుకోవచ్చు. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు పిల్లల్లో ఈ మధ్య బాగా ఈ కంటి చూపు సమస్య ఎక్కువైతుంది. అంటే చిన్నతనంలోనే కళ్ళద్దాలు అవసరపడుతున్నాయి. ఒకప్పుడు కళ్ళద్దాలు నా చిన్నప్పుడు అయితే క్లాస్ రూమ్లో చూస్తే ఎవరికి ఒక్కరికి ఇద్దరు తప్ప కళ్ళద్దాలు ఎవరికి ఉండేవి లేకపోతుండే సార్ ఆ ఏజ్ లో. కానీ అంటే ఒకరికి ఉండేది క్లాస్ రూమ్ లో. అవును. ఎవరికి? ఉపాధ్యాయుడు, టీచర్కి ఉండే, క్లాస్ లో ఒకరికి ఇద్దరికి ఉండేది. ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు కాబట్టి అప్పటికే పెద్దవాళ్ళు ఉండేది కాక. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇండియా డయాబెటీస్ అనేది చాలా క్యాపిటల్ సిటీ లాగా మారిపోయింది. అవును. కంటి సమస్య కూడా చాలా చాలా అనూహ్యంగా పెరుగుతుంది. ఓకే. చాప కింద నీళ్ళలాగా విస్తరిస్తుంది. ఇప్పుడు మనం మన ఛానల్ ద్వారా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి మెడిసిన్ లేకుండా, ఖర్చు లేకుండా చిన్న చిన్న కంటికి సంబంధించిన చిన్న చిన్న టెక్నిక్స్, అంటే ఐ ఎక్సర్సైజెస్, ఓకే, ప్లస్ ఆక్యుపంక్చర్ పాయింట్స్, ప్లస్ డయట్, ఇన్స్టెంట్ రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కింద. ఓకే. అసలు ఆక్యుపంక్చర్ ఇన్స్టెంట్ గురించి ఆలోచించదు. ఓకే. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో, ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్లో సిమ్టమ్స్ ట్రీట్ చేయదు, రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. ఇట్ ఇస్ నాట్ సిమ్టమాటిక్, రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు సైట్ ప్రాబ్లం అనేది, విజన్ ప్రాబ్లం అనేది ఏ రకమైన ఉండనేగాక, దూరపు చూపు, దగ్గర చూపు, కళ్ళల్లో మంటలు, ఎర్ర కావడం, ఇచ్చింగ్, వాటర్ కారడం, లేదా గ్లకోమా, లేదా రెటినోపతి, రెటిన్లో వచ్చే ప్రాబ్లమ్స్, లేదా క్యాటరాక్ట్, ఇలా అనేక సమస్యలు కంటి చుట్టూ ఉన్నాయి, కంట్లో వస్తున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే చిన్నప్పటి నుంచే కనుక మనం ఈ చిన్న చిన్న ప్రెషర్ పాయింట్స్ కనుక పిల్లలకి స్కూల్ లెవెల్లో అలవాటు చేయగలిగితే మన విజన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాలి, మన ఛానల్ ద్వారా మన ప్రజలకు తెలియాలి. ఇది స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్స్ కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. అవును. లేకపోతే విజన్ లేని చిన్న చిన్న పెద్ద పెద్ద కళ్ళద్దాలు, చిన్న
చూపు పోయిన పిల్లలు పెద్ద పెద్ద కళ్ళద్దాలు, పెద్ద పెద్ద కళ్ళద్దాలు. ఆయన కళ్ళద్దాలు తీస్తే కనీసం కనిపించడం కూడా లేదు. బ్లాక్ బోర్డ్ మీద రాసేది తెలియకనే కదా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. సో ఇప్పుడే ఈ సైడ్ వస్తే కళ్ళు పోతే ఇక కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళకు ఏమవుతుందో తెలియదు కదా. ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు. స్పెక్స్ కొనుక్కోవడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, మెడిసిన్స్ తీసుకోవడం. అవును, ఇక్కడికే అవుతుంది తప్ప దాని రూట్ కాజ్ ఏంది, దానిని ఎలా తీసేయాలి. కరెక్ట్. సో సంథింగ్ లైక్ ఇప్పుడు మన దీని గురించి అవేర్నెస్ తెలిస్తే మేబీ దే కెన్ ట్రై. కరెక్ట్, అది చేయొచ్చు, మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు రూట్ కాజ్ ఏంటంటే ఇది దీని కింద దీనిలో ఉన్నటువంటి కంటి సమస్యలకు రూట్ ఏంటంటే లివర్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు. ఓకే. ఐ అనేది ఎక్స్టర్నల్ ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్ ఇస్ ద లివర్. ఓకే. లివర్ ఈజ్ ద ఇంటర్నల్ ఆర్గాన్, ఐ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఓకే. అందుకనే లివర్లో వచ్చిన సమస్యలను కూడా చెప్పవచ్చు రకం చెప్పాలంటే. ఇప్పుడు బేసిక్గా కంటిలో వచ్చిన సమస్యలు లివర్లో కనిపిస్తాయి, లివర్లో వచ్చిన సమస్యలు కంటిలో కనిపిస్తాయి. కన్ను కూడా లివర్ లానే ఉంటుంది. ఓకే. ఫ్యాటీ లివర్ అయితే ఇక్కడ మనకు ఐస్ కొని ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ కనుక. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. అవును. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని 2 రకాలుగా ఉన్నాయి. మందు తాగపోయినా, మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ వస్తుంది. అయితే దీనికి కెమికల్స్ కన్సంప్షన్ పెరిగిపోవడం, మనం తీసుకునే ఆహార పదార్థాల లోపల అది హెల్దీ డయట్ కాకపోవడం, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ టిండు, క్యాన్డ్ ఫుడ్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ కదా, ఆయిల్ ఫ్రై, వీటితో పాటు లైఫ్ స్టైల్ కూడా మారింది. లైఫ్ స్టైల్ అంటే బేసిక్ గా కంటి మీద ఎక్కువ శ్రమ పడుతుంది పిల్లలు. చూడండి, పిల్లలు చదువులన్నీ కూడా మొబైల్ తోనే, ల్యాప్టాప్స్ అని, టీవీస్ అని, ఎవ్రీథింగ్ ఇస్ స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉంది. చాలా టైం ఉంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపెండ్ అవుతుంది దాని మీద. దానివల్ల స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల కన్ను రెస్ట్కు దూరం అయిపోయింది. కంటి నిండా నిద్ర లేదు, కంటికి నిద్ర లేదు, కంటికి కునుకు లేదు. సో దానివల్ల ఇటు లివర్ని ఇంటర్నల్గా ఫ్రైడ్ ఆయిల్స్, ఫ్రైడ్, తర్వాత ప్రోటీన్ డయట్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ లివర్ని ఇబ్బంది పెడుతున్నాయి. బయట కంటికి కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో 2 రకాలుగా 2 ఒత్తిడి జరుగుతుంది కంటి మీద. అందువల్ల ఈ సమస్యలు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎలా అధిగమించాలనే దాని మీద, ఇదందరికీ దాదాపు తెలుసు, కంటి సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలి మరి, అది చెప్పాలి. సొల్యూషన్ కావాలి కదా. దానికి ఒక 2-3 ప్రెషర్ పాయింట్ చెప్తాం. ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఎందుకంటే పంక్చర్ చేసుకోవడం కష్టం. మా దగ్గరకు వస్తే మీరు నాడి చూసి ఒక నీడిల్ వేయడము, లేదంటే నీడిల్ అంటే ఇట్లాంటి సీల్డ్ కవర్లో ఉంటాయి, చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. అవి నీడిల్ వేసి అది పరిష్కారం చేయొచ్చు. లేదైతే మన వాళ్ళైతే ఇప్పుడు మనం చెప్పే ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద ఇలా 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 ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా ఇది కూడా లేదంటే పెన్ను కూడా లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ కాదు, మనం చెప్పే బాడీలో ఉన్న ఆ పాయింట్స్లో మెల్లగా నొక్కి వదలడం చేయొచ్చు. సర్క్యులర్ మోషన్లో ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కంటికి సంబంధించినంత వరకు ఏం చేయాలంటే ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. డ్రై ఐస్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాయి, కంటికి డ్రైనెస్ అయిపోయింది. దానికి మన వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే కొంచెం హైడ్రేషన్ పెంచండి అంటున్నాం. కదా. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్నా, చేతులు క్లీన్ చేయాలి. కంటి మీద ఇట్లా ఇలా అన్నా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ డర్ట్తో చేయకూడదు. హైజీనిక్గా ఉండాలి హ్యాండ్స్. దాని తర్వాత ఇప్పుడు ఈ కంటి లోపల ఇక్కడ ఈ ఇన్నర్ క్యాంథస్ అంటాము, ఇది కొలికి, లోపల యొక్క కొలికి, కంటి యొక్క కొలికి. ఇది ఈ కొలికిలో ఒక పాయింట్ ఉంది. మెల్లగా లైట్గా ఇట్లా ఇది ఒక పాయింట్. ఇది BL1, బ్లాడర్ 1 పాయింట్. అలాగే ఈ ఐబ్రో బిగినింగ్లోనే, ఐబ్రో బిగినింగ్ BL2. ఈ మధ్యలో ఎక్స్ట్రాడినరీ పాయింట్ EX2. ఈ 3 పాయింట్స్ చాలా వరకు మళ్ళీ సేమ్ BL1, BL2, ఎక్స్ట్రాడినరీ పాయింట్ 2. సో దీన్ని ఇలా మసాజ్ చేయాలి. ఒక లైట్ జెంటిల్ మసాజ్, చిన్న మెల్లగా చాలు. ఇది కూడా అంతే. ఇది అంతే. ఇలా ఒక 1 మినిట్ ఇటు, ఒక 1 మినిట్ ఇటు, 20 సెకండ్స్ అయిపోయింది. 20 సెకండ్స్ 20 సెకండ్స్. సో ఇవి కాకుండా సెకండ్స్ ఈ మధ్యలో ఉన్న బ్రుకుటి మధ్యలో కూడా ఒక 20 సెకండ్ చేసేయచ్చు. 20 అన్ని 20 సెకండ్స్. ఇది కాక మన వాళ్ళు ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తారు జనరల్గా. అదేంటంటే 20 అని, ఈ 20లు కావు, అది వేరు. అదేంటంటే
20 minutes మనం ఇలాగే కంప్యూటర్ చూస్తూ వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 20 minutesకి ఒక 20 feet దూరంలో చూడాలి. ఓకే. 20 seconds చూడాలి దూరం. 20 minutes ఇలా వర్క్ చేసి కంప్యూటర్ వర్క్ చేసి 20 feet చూడాలి, 20 seconds చూడాలి, 20 minutes ఒకసారి చూడాలి. అది ఎక్సర్సైజ్ అయిపోతుంది సార్. అదో ఎక్సర్సైజ్. ఇలా 20 minutes అయిపోయింది చూసి అన్నప్పుడు ఇలా పక్క తిప్పాలి. 20 minutes అయిపోయింది, 20 feet చూడాలి. ఓకే. 20 seconds చూడాలి. అలాగే ఇలా అనుకొని కొన్నిసార్లు ఇలా కన్నుని ఇలా అనుకోవాలి. బ్లింకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఐ డ్రై అయ్యి కాస్త మళ్ళీ వెట్ అయిపోతుంది. ఏంటి టెక్నిక్ అంటే దగ్గర చూసినప్పుడు మళ్ళీ దూరం చూసినప్పుడు లెన్స్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఓకే. ఫోకస్ దగ్గరగా దూరానికి, అప్పుడు మూమెంట్ వస్తుంది. ఇలాగే గంటలు చేస్తే దగ్గర చూడడం ద్వారా ఆ లెన్స్ స్టాగ్నెంట్ అయిపోతుంది, మూమెంట్ తగ్గిపోతుంది. అందువల్ల ఒక టెక్నిక్ చెప్పారు, 20-20-20 అన్నారు. 20 minutes, 20 feet, 20 seconds. మనం కూడా ఏం చెప్పాము, 20 seconds, 20 seconds, 20 seconds, 20 seconds. మనం ఇది ఒక 20 seconds మనం కూడా చెప్పాం. ఇలా ఈ 20-20 ఫార్ములా చేస్తే ఒక 20, 20, 20, 60, ఇది ఒక 20-20-20, ఇది ఒక 60, 120, 120, ఇది ఒక 20, 180. ఈ 180 seconds ఫార్ములా అనుకుందాం కదా, గుర్తుండడం కోసం చెప్తున్నాను. ఓకే. ఇలా చేస్తే 180 years కాదు కానీ 100 years మాత్రం గ్యారంటీ కళ్ళు బాగుంటాయి. ఒకటే సార్ కళ్ళు బాగుంటాయి. కళ్ళు రోజు చేస్తూ ఉండాలి. సింపుల్ ఎక్సర్సైజ్ కదా ఇది. ఎవరు దీంట్లో ఖర్చు ఏముంది కదా. స్కూల్ ప్రారంభంలోనూ మధ్యలోనూ జస్ట్ ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి పిల్లలు అనగానే మెల్లగా ఇలా అయిపోయి టీచర్ అయిపోయింది అంటాడు. ఇది ఒకసారి 2 కళ్ళు చేశారా, 2 కళ్ళు చేసాం, వెరీ గుడ్. ఇలా దూరం చూసారా, ఆ గ్రీనర్ చూసాం. కంటికి సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కంటి లోపల ఏం జరుగుతుంది అంటే ఆప్టిక్ నర్వ్ లెన్స్ మూమెంట్ బెటర్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ చేయడం ద్వారా, బ్లాడర్ 1 చేయడం ద్వారా వాటర్కి డ్రైనెస్ తగ్గుతుంది, విజన్ పెరుగుతుంది. ఇది ఆప్టిక్ నర్వ్ని స్ట్రెంగ్తెన్ చేయగలుగుతుంది, కంటి మజిల్స్ని యాక్టివేట్ చేయగలుగుతుంది, కంటిలో బ్లడ్ సర్క్యులేషన్ తీసుకురాగలుగుతుంది. ఇది చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇంటర్నల్గా జరిగే మెకానిజం ఇది. సో అందువల్ల దీనికి ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఈ కంటి సమస్య రాకుండా ఉండాలంటే కొంచెం గ్రీన్ వెజిటబుల్స్, అన్ని గ్రీన్ ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్. ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి? పాలకూర, తోటకూర, చుక్కకూర, పచ్చల కూర, గోంగూర. మన అదృష్టం కొద్ది 100 రకాల కూరలు ఉన్నాయి. ఆకులతో సంబంధించిన అన్ని ఆకుకూరలు కంటికి మంచివి. తర్వాత ఇందులో పొనగంటి కూర ఇంకా మంచిది. పొనగంటి కూర చాలా చాలా మంచి. పొనగంటి ఆకు కూడా కన్నులానే ఉంటుంది. మన వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు కనిపెట్టారు ఇవన్నీ. లివర్లా కన్ను ఉంది, కన్నులాగా లీవ్ ఉంది. ఆ లీఫ్లో కూడా కంటికి సంబంధించిన పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈజీ గుర్తుపడడం. బ్లడ్ రావాలంటే ఏం చేయాలి? బ్లడ్ ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. సో రెడ్ కలర్ ఫ్రూట్స్ తినమంటారు. అందుకే ఈజీగా ఉంటుంది. రెడ్ కలర్లో ఏముంటాయి? క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, దానిమ్మ పండు ఉంటుంది, టమాటో ఉంటుంది, యాపిల్. ఇవన్నీ కూడా రెడ్ కలర్లో ఉంటే బ్లడ్ వస్తుంది, అందరికి తెలుసు కదా. అట్లా మన వాళ్ళు సింప్లిఫై చేశారు. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ విటమిన్లు, మినరల్స్ చెప్పి అంటే దీంట్లో ఇవి ఉంటాయి, దాంట్లో అవి ఉంటాయి అని చెప్పి అర్థం కాకుండా చేయడం కన్నా ఈజీగా చెప్పి దే గో బై ద కలర్స్. గ్రీన్ లీవ్స్ అన్నీ పనికొస్తాయి కంటికి. గ్రీన్ కలర్ వెజిటబుల్స్ కూడా పనికొస్తాయి. బీరకాయ, సొరకాయ అన్ని గ్రీన్ లోనే ఉంటాయి కదా సార్. అవి గ్రీన్ లో ఎక్కువ కొన్ని ఉంటాయి. దొండకాయ, బెండకాయ అన్ని గ్రీన్ కూడా గుడ్ ఫర్ ద ఐస్. అట్లా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక నాన్ వెజిటేరియన్ అయితే కొంచెం ఎగ్ లో అన్ని సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. సో ఇది డయట్ తింటూ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదగ్గది ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే నమిలి తినాలి. గబ మింగొద్దు. చాలా సగం డైజెషన్ ఇక్కడ నోట్లో అయిపోవాలి. లాలాజలం, ఎంజైమ్స్ అని ఇక్కడ మిక్స్ అవ్వాలి. ఒక్కసారి నమిలి తిని చూడండి, మీ ఆరోగ్యమే మారిపోతుంది, మీ ఆయుష్య పెరిగిపోతుంది. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్. సో ఇట్లా మనం పిల్లలకి ఈ సైట్ విషయంలో ఎడ్యుకేట్ చేయగలిగితే, ఇవి కొన్ని చెప్తున్నాం, అన్ని చెప్పడం ఎపిసోడ్ సాధ్యం కాదు. ఇంకా దీని సిరీస్ ఆఫ్ చేయొచ్చు కంటి మీద. కంటి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్తో కనుక చేస్తే ఖచ్చితంగా మనము బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి భావి పౌరుల్ని తయారు చేయాలి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళు చేయడం కాకుండా కూడా
స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ ఒక నిమిషం 2 నిమిషాలు వాళ్ళతో చేపించి క్లాస్ స్టార్ట్ చేపిస్తే అందరు ఫుల్ షార్ప్ బ్రెయిన్తో కూడా చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది మేము చూసాము పిల్లల్లో ఈ చేయించడం ద్వారా అసలు పుట్టుకతోనే బర్త్లోనే బ్లైండ్ వచ్చిన పిల్లలు చూసాం. ఓకే, ఇలా కూడా చదవలేరు. ఒక్క 5 సిట్టింగ్స్ తర్వాత ఈ రేంజ్లో చదవగలుగుతున్నారు. ఆశ్చర్యం, మాకే ఆశ్చర్యం అవుతుంది. సో అందులో రిజల్ట్స్ ఉన్నాయి. ఇది పనికిరాని కబుర్లు కాదు. సో చక్కగా ఈ పాయింట్స్ ని యూ కెన్ ట్రై. ఇంట్లో ఇప్పుడు నెగిటివ్, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు కదా సార్, ఏదైనా మెడిసిన్ తీసుకోవడం, మెడిసిన్ లోపల వేసేది లేదు, అది గట్టిగా అనేది లేదు. జస్ట్ సింపుల్ 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 అంటున్నాం మనం. బేసిక్ ఎక్సర్సైజ్, సింపుల్ 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 అండ్ చాలా లైట్ చేయమంటున్నాం. అసలు టచ్, ఫెదర్ టచ్. ఓకే, గట్టిగా టచ్ చేయదు. మనం స్విచ్ చేయాలంటే చాలాసార్లు చెప్తాను, గట్టి కొట్టక్కల ఇలాంటి స్విచ్ ఆన్ అవుతుంది. అవునవును, టచ్ చేస్తే మంచిగా హ్యాండిల్ చేయాలి. స్మూత్, కన్ను కాబట్టి చేయండి, రిజల్ట్స్ తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు యంగ్ ఏజ్ లో చాలా వరకు చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది. ఇప్పుడు దీనికి మీరు చెప్పిన ట్రీట్మెంట్ తోని ఏమైనా రిలేటబుల్ ఉందా? హెయిర్ ఫాల్ ఇంకో సమస్య కూడా ఉంది. అవును, గ్రే హెయిర్. అవును సార్. చిన్నతనంలోనే 20 గ్రే హెయిర్ రావడం, తెల్ల వెంట్రుకలు రావడం, అమ్మాయిలు అబ్బాయిల్లో. ముఖ్యంగా అబ్బాయిలు కూడా చూస్తున్నాం. ఇది అవును, కొంచెం అబ్బాయిలు ఎక్కువ అనుకుంటా, అమ్మాయిలు కూడా కనపడుతుంది. ఇది 2 ప్రధాన సమస్యలు. హెయిర్ ఫాల్ వేరు. హెయిర్ ఫాల్ అంటే కొన్ని ఫాల్ అవుతుంటాయి ఎవ్రీడే. అవునవును, ఫెయిల్. ఇది ఫాల్ కూడా కాదు, హెయిర్ లాస్. హెయిర్ లాస్ పోతున్నాయి, లాస్ అవుతున్నాయి. హెయిర్ లాస్ అందాం. హెయిర్ లాస్, గ్రే హెయిర్. ఈ 2 కూడా అలార్మింగ్, కొంచెం ప్రమాద గంటికలే. మనం వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీంట్లో హార్మోన్స్ ఇన్వాల్వ్ అయినాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటేనే మన తల మీద వెంట్రుకలు బలంగా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒకప్పుడు మనం చెప్పేవాళ్ళం పూర్వీకులు, అమ్మాయిలకు మంచిగా దట్టమైన కురులు, అందమైన కురులు ఉంటేనే చూసేవాళ్ళు ఎలా ఉంది అని పెళ్లి చూపుల్లో. అవునవును, ఎందుకంటే అట్లా ఉంటే వాళ్ళ హార్మోన్స్ బాగున్నాయని అర్థం. ఒకవేళ అప్పుడే చిన్న గ్రే హెయిర్ వచ్చింది, సరిగా హెయిర్ లేకపోతే కొంచెం మీరు ట్రీట్మెంట్ అవసరం అని అర్థం. ఓకే, అబ్బాయిలకు కూడా బట్టతలు ఉన్నా పర్లేదు, కానీ గ్రే హెయిర్ ఉందా, తెల్ల వెంట్రుకలు ఉన్నాయో చూసేవాళ్ళు. తెల్ల వెంట్రుకలు ఉంటే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బట్టతలతో సంబంధం లేదు. కానీ ఈ బట్టతల అమ్మాయిలకు రాకూడదు. అమ్మాయిలకేమో ఫుల్ హెయిర్ ఉండాలి, అబ్బాయిలకేమో గ్రే హెయిర్ ఉండకూడదు. ఇది బాగా చూడాలి, హార్మోనల్ సంబంధించిన విషయాలు కాబట్టి. ఈ గ్రే హెయిర్ అనేది మనం చెప్తున్నటువంటి ఈ సాధారణ ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, డైటరీ ఇష్యూస్ కానీ, సైకలాజికల్ ప్రెషర్స్, ఒత్తిళ్ళు కానీ, ఈ 3 కారణాలు: ఎన్విరాన్మెంటల్, డైటరీ అండ్ సైకలాజికల్ ప్రెషర్. అవును, మానసిక సమస్యలు, భౌతిక సమస్యలు, ఆహార సమస్యలు, ఈ కారణాల వల్ల వస్తుందేమో అనుకుంటున్నాం మనం జనరల్గా. వీటితో పాటు కొంత హెరిడిటరీ, వంశానుగతంగా వచ్చే లక్షణాలు కూడా ఈ గ్రే హెయిర్లో ఉంటాయి, బట్టతలలో ఉంటాయి. కాబట్టి గ్రే హెయిర్ వస్తుంది అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్రెషర్ పాయింట్ చెప్దాము. ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇది ఎవరికైనా గ్రే హెయిర్ ఉంటే ఈ పాయింట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన ఈ హెరిడిటరీ, వంశానుగతంగా వచ్చిన సమస్యలు ఉన్నా కూడా దాదాపు ఇది పరిష్కారాన్ని చేయగలుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది హెరిడిటరీ లక్షణాలతో వస్తాయి ఇవన్నీ కూడా. ఏ పొల్యూషన్తోనో, ఏ డైట్తోనో, ఏ స్ట్రెస్తో ఉన్నాయి కావు. ఆక్యుపంక్చర్ ఇప్పుడు వీటన్నిటిని సెట్ చేయగలుగుతుంది. ఆక్యుప్రెషర్ ఎలా అంటే హెరిడిటరీనే జన్యుపరంగానే కొంత ఫైట్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు స్ట్రెస్ని ఎందుకు తగ్గించలేదు? స్ట్రెస్ని తగ్గించగలుగుతుంది. డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన, యాంగ్జైటీ, వీటన్నిటిని కూడా ఆక్యుపంక్చర్ కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే దాని ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయగలుగుతుంది. డైటరీ అంటే సరే మనం తిన్న ఆహారాన్ని బట్టి ఉంటుంది, పోషకాలు తీసుకోవాలి. కానీ తీసుకున్నా కూడా ఈ పరిష్కారం నాకు విటమిన్లు అందడం లేదు, డి విటమిన్ అందడం లేదు, లేదా కాల్షియం అందడం లేదు, లేదా ఐరన్ అందడం లేదు, జింక్ అందడం లేదు, డి విటమిన్ అందడం లేదు అంటాం కదా. అలాంటి వాటికి ఆక్యుపంక్చర్ చేయగలుగుతుంది. మీరు తీసుకోండి, శరీరానికి అందేలాగా మేము చేస్తామంటుంది. సో డైటరీ. ఇక ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్. మనం హెల్మెట్ పెట్టుకుంటున్నాము, స్వెట్ వస్తుంది, దాని ద్వారా రకరకాల సమస్య, జుట్టు ఊరిపోవడానికి అవకాశాలు ఉంటున్నాయి, లేదా డాండ్రఫ్ వస్తుంది, లేదా కొన్ని రకాల వాటర్ పడడం లేదు, సాల్ట్ వాటర్స్ అని, హార్డ్ వాటర్స్ అని ఉంటాయి. సో దీనికి ఏం చేస్తుంది మీరు అనొచ్చు, మరి దీన్ని ఆక్యుపంక్చర్ ఏం చేస్తుంది అనొచ్చు. ఏం చేస్తుంది అంటే వీటిని కూడా తట్టుకునే విధంగా బాడీ తయారు చేస్తుంది.
లాజిక్గా. Yes. ఎట్లా అంటే ఇప్పుడు ఇదే వాటర్లో నలుగురు ఉంటున్నారు, అవును అందరికి కావట్లే కదా మరి ఇది. అవును ఎవరికి ఒక్కరికే అవుతుంది. ఇదే హెల్మెట్లు అందరు పెట్టుకుంటున్నారు, అందరికి హెయిర్ ఫాల్ కావట్లే కదా. అవును. సో దీన్ని తట్టుకునే ఎనర్జీ లెవెల్స్, ఇమ్యూనిటీ వాళ్ళకు ఉన్నాయని అర్థం కదా. అవును. దాన్ని ఆక్యుపెంచర్ ఇవ్వగలుగుతుంది. ఓకే. సో ఇన్ని రకాలుగా మనం రూట్ కాజ్ నుంచి ఇది చేయగలుగుతుంది కాబట్టి ఇది చాలా రిలయబుల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్, ప్రాక్టికల్, ఈజీ, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్, సింపుల్ ఓకే అని చెప్పొచ్చు. ఆ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు అదేంటి అంటే K3 కిడ్నీ మెరిడియన్లో థర్డ్ పాయింట్ ఉంది. ఓకే. అది పంచభూత శక్తులతో ఆక్యుపెంచర్ ఉంటుంది. 5 ఎలిమెంట్స్ అంట, పంచమహాభూతాలు, ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఈ K3 అనే పాయింట్ 2 ఎలిమెంట్స్ కలుపుతుంది. ఒకటి జలము, రెండవది పృథ్వీ, భూమి. ఈ జలము పృథ్వీ కలిసినప్పుడు జరిగే ఆ రియాక్షన్ మాత్రం అసలు చెప్పలేం, అంత అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. జలతత్వం, పృథ్వీతత్వం. జలతత్వం అనే ఆ తత్వం ఉంటుంది కదా, అది మన తల మీద ఉన్న హెయిర్ని కాపాడేది జలతత్వం. తల మీద ఉన్న హెయిర్ని కాపాడేది. ఓకే. అందువల్ల జలతత్వంలో కనుక ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఈ హెయిర్కి ఇబ్బందులు వస్తాయి. బట్టతలు రావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్ రావచ్చు, హెయిర్ పలచబడవచ్చు, లేదా హెయిర్ ఊడిపోవచ్చు, ఫాల్ కావచ్చు. సో ఇవన్నిటి కూడా జలతత్వం కంట్రోల్ చేస్తుంది. అది ఇక్కడ తీసుకున్నాం మనం. కిడ్నీ మెరిడియన్ K3 అనేది ఎర్త్. ఎర్త్ ఏం చేస్తుంది? కుదుల్లోని బలంగా ఉంచగలుగుతుంది. ఎర్త్ అంటే భూమే కదా, భూమి మీద చెట్లు మొక్కలన్నీ బలంగా ఉండడం ముందు భూమి బలంగా ఉండాలి. దానికి సారము, ఎనర్జీ, దానికి బ్లడ్, దానికి అక్కడ పోషణ, అవి అందాలంటే ఎర్త్ ఇవ్వగలుగుతుంది. ఎర్త్ లోపల అన్నీ ఉంటాయి కదా, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా. ఐరన్ ఎర్త్లోనే ఉంటుంది కదా, కాల్షియం, లోహాలన్నీ కూడా దీంట్లో అందుతాయి మనకు. అవును, భూమిలో నుంచే ఉంటాయి కదా లోహాలన్నీ. ఎగ్జాక్ట్లీ. మినరల్స్. సో వాటరు, ఎర్త్ రెండు వచ్చినప్పుడు ఒక మొక్క ఎట్లయితే మొలుస్తుందో ఇక్కడ ఈ వెంట్రుకలు కూడా కాపాడగలుగుతుంది ఎర్త్ ఎలిమెంట్. K3 అనే ఒక అద్భుతమైన పాయింట్. అది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇది K3. ఓకే. యాంకిల్కి ఎగ్జాక్ట్ వెనక సైడ్ సార్? యాంకిల్. ఓకే. ఇది మనం కాలు అనుకున్నప్పుడు ఇది బొట్టన వేలు లోపల యాంకిల్ ఇది. ఓకే. అవుటర్ యాంకిల్ ఒకటి ఉంటుంది. ఓకే. యాంకిల్ బోన్ రెండు ఉంటాయి కదా, లోపలికి ఒక బోన్ ఉంటుంది, ఇట్లాంటిది అవుట్ సైడ్ ఉంటుంది. మనం లోపల సైడ్ తీసుకున్నాం. ఓకే. ఈ యాంకిల్ బోన్ నుంచి కొంచెం వెనక్కి వచ్చినప్పుడు ఈ మడిమ వైపు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది, దీన్ని అక్లీస్ టెండాన్ అంటాం. అక్లీస్. ఈ అక్లీస్ టెండాన్కి ఈ యాంకిల్ బోన్ కి మధ్యలో ఎగ్జాక్ట్ ఎల్లో కలర్ లో చూపిస్తున్నా. ఓకే. అది K3 అనే పాయింట్. ఈ K3ని కనుక రెగ్యులర్ గా జస్ట్ నొక్కి వదలడం, మసాజ్ చేయడం కానీ సర్కులర్ మోషన్ లో, లేదా నొక్కి వదిలి కానీ చేస్తే 1 నిమిషం పాటు ఒక కాలు చేయొచ్చు, ఇంకో కాలు కూడా ఇంకొక నిమిషం చేయొచ్చు. ఇలా K3 కనుక యాక్టివేట్ చేస్తే మనము ఈ గ్రే హెయిర్ సమస్య కానీ, హెయిర్ ఫాల్ సమస్య కానీ అది కంట్రోల్ చేయగలుగుతాం. రెండోది ఏం చేయాలంటే, ఇది దూరం నుంచి వేసేటటువంటి ఒక ఆయుధం. ఓకే. ఇక్కడ నుంచి కింద తలలో ఉన్నదాన్ని కాళ్ళలో నుంచి ప్రయోగిస్తున్నాం. ఇప్పుడు లోకల్గా ఒక హెల్ప్ తీసుకుంటే బెటర్. ఇది DU20 ఇక్కడ ఉంది, టాప్ ఆఫ్ ద హెడ్ పైన. దీన్ని DU20 అంటారు, లేదా గవర్నింగ్ వెజల్, GV20 అని కూడా అంటారు, గవర్నింగ్ వెజల్. సో ఇక్కడ ఈ వెజల్కి ఈ DU20కి DU20కి ముందు, DU20 వెనక, D20కి పక్కకి, D20 ఈ పక్కకి, ఇంకా 4-5 పాయింట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. హెయిర్కి సంబంధించిన పాయింట్స్, హెడ్కు ఎనర్జీ ఇచ్చే పాయింట్, హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచే పాయింట్, హెడ్కి ఒక సారవంతం చేసేటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఈ 4 పనికి వస్తాయి. సో వాటిని ఎలా యాక్టివేట్ చేయాలంటే, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇలా వేసి మెల్లగా మసాజ్ చేసి చాలు, లైట్ మసాజ్. అప్పుడు ఇవన్నీ కూడా పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఈ DU20 అనే పాయింట్ గురించి ఇంకో మాట చెబితే, ఇట్ కనెక్ట్స్ 100 ఆక్యుప్రెషర్ పాయింట్స్. మామూలుగా 100 ఆక్యుపంక్చర్ పాయింట్స్ కనెక్ట్ చేసే పాయింట్. అది చాలా అద్భుతమైన పాయింట్. ఇది మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలుగుతుంది. స్కాల్ప్కు బ్లడ్ ఇంప్రూవ్ అయిందనుకోండి, కుదుళ్ళలో బలం వస్తుంది, హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. హెయిర్ ఫాలు, డాండ్రఫ్, హెయిర్ పలచబడడం, హెయిర్ లాసు, గ్రే హెయిర్ అన్నీ మన కంట్రోల్ వస్తాయి. సో లోకల్ పాయింట్ ఇది తీసుకొని, డిజిటల్ పాయింట్, దూరమైన పాయింట్ డిజిటల్ పాయింట్ అంటాం, డిస్టెంట్ పాయింట్ అంటే డిజిటల్ K3 చేసుకుంటే చాలా సింపుల్. వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మీరు ఇందాక అన్నటువంటి పెద్ద సమస్యని దాదాపు కంబాట్ చేయొచ్చు. మనం దీంతో పాటు మనం ఏం చెప్తామంటే,
కొంచెం ఎండకు ఉండాలి. ఎండ అనేది మార్నింగ్ ఎండ, లేత ఎండలో తీసుకోవాలి. దాని డి విటమిన్ వస్తుంది. పోషకాహారం కూడా చాలా మస్ట్. పోషకాహారం కూడా తీసుకోవాలి. అంటే ప్రోటీన్ డయట్, ఎగ్, నాన్ వెజిటేరియన్స్ అయితే. వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల పప్పులు, చికెన్, మటన్ అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ అవసరం. తర్వాత ఎగ్, పన్నీర్లో కూడా ఉంటుంది. మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు. పన్నీర్లో కొంచెం చూసి తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం కల్తీ పన్నీర్ దొరుకుతుంది. సో ఇవిలా డైటరీ కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే బెల్లం కూడా చాలామంది తెలియదు. ఇది ఇప్పుడు మన ఛానల్లో చెప్తున్నాను. కొంచెం జాగరి బెల్లం తీసుకొని వాటర్ గ్లాసులో కలిపి వడగట్టి, నీళ్ళతో కలిపి వడగట్టాలి. ఎందుకంటే రాళ్ళు, చెత్త ఉండే అవకాశం ఉంది బెల్లంలో. ఆ బెల్లం నీళ్ళని వీలైతే కొంచెం మిరియాల పొడి కానీ వేసేసి, ఆ బెల్లం నీళ్ళు కనుక రోజు అంటే షుగర్ పేషెంట్ కాకుంటే, షుగర్ పేషెంట్ కొంచెం తగ్గించి, ఈ ఎర్త్ ఇందాక కేతిని అన్నాం కదా, స్వీట్ కూడా ఎర్త్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇక్కడ ఎర్త్ని స్ట్రెంగ్తెన్ చేస్తే ఏమవుద్దంటే మన కుదుళ్ళు గట్టిపడతాయి. సో ఇది ఒక చిన్న చిట్కా. సో ఇలా ఈ బెల్లం పానకం కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. సార్ అయితే ఇప్పుడు ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, చాలా యంగ్ ఏజ్లో కాలేజ్, స్కూల్ ఈ డేస్లోనే చాలామందికి బ్యాక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ చాలా సివియర్ పెయిన్ తీసుకోవడం వాళ్ళు, అది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ డైటో, దేర్ మైట్ బి ఎనీ రీజన్. కానీ దీనికి కూడా మీ దగ్గర ఏమైనా రెగ్యులర్ రెమెడీస్తో కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో, మీరు చెప్పిన స్పాట్స్తో కూడా క్లియర్ చేసేది ఏమైనా ఐడియా ఉంటుంది? ఇప్పుడు ఆక్యుపంక్చర్ ద్వారా బ్యాక్ పెయిన్ సమస్యని చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయొచ్చు లేదా తగ్గించేయచ్చు. ఎలాగంటే యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే, ఇది బోన్స్ స్ట్రెంగ్త్ సంబంధించిన సమస్య. ఓకే. బోన్ స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఓకే. మనం ఒకప్పుడు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ తగ్గుతుంది అవును బోన్. అందువల్ల చిన్నప్పటి నుంచే మనకు ఎండ ఉండాలి అంటున్నాం. ఎండలు ఆడట్లే, కంప్యూటర్ల మీద ఆడుతున్నాం, ఏసీ గదులు ఉంటున్నాం. ఎండలు ఆడాలి, అప్పుడు డి విటమిన్ వస్తుంది, కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అది ఒక కారణం. చిన్నప్పటి నుంచే ఇంత ఎండ ఉన్న దేశంలో డి విటమిన్ లోపం రావడం అనేది విచిత్రం. రెండవది ఏంటంటే, బోన్ని స్ట్రెంగ్త్ చేసే డైట్ కూడా మనం తీసుకోవట్లేదు. బోన్ని వీకెన్ చేసే డైట్ తీసుకుంటున్నాం. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత బేకరీ ప్రొడక్ట్స్, పిజ్జా, బర్గర్లు, తర్వాత ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ చిప్స్, ఇవన్నీ కూడా మన బోన్ స్ట్రెంగ్త్ పనికొచ్చేది కావు, పైగా వ్యతిరేకంగా పనిచేస్తాయి. సో ఇది రెండవది. ఒకటేమో యాక్టివిటీ లేదు, ముందు డైట్ సరిగ్గా లేదు. ఇక మూడవది ఏంటంటే రాంగ్ పోస్చర్స్. ఇలా కూర్చొని గంట చూసేవాడు, ఇలా పడుకొని చూసేవాళ్ళు, ఇలా కూర్చొని చూసే, ఎక్కడ కూర్చున్నా ఏ పోస్చర్ ఉన్నా, ఏ యాంగిల్ కొంచెం జాగా ఉన్నా కూడా ఇది మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఏంటది? సెల్ ఫోన్ స్క్రీనింగ్. ఆ వీడియోలు ఏంటో అర్థం కాదు. ఒక వీడియో కానీ ఇంకో వీడియో కానీ ఇంకో వీడియో, ఒక రీల్ కానీ ఇంకో రీల్, అన్ని కామెడీ ఉంటాయి, అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇది అయిన తర్వాత ఆపుదాం అనుకున్నప్పుడు ఇంకా మంచిది ఇంకోటి వస్తుంటుంది. ఇలా చూసేవరకే 1 గంట 2 అవుతుంది రాత్రి, మనకు తెలియకుండానే పోతుంటుంది. సో ఆ రాంగ్ పోస్చర్లో ఏ పోస్చర్లో కూర్చున్నాము అనేది కూడా తెలియదు. దాంతో వెన్నెముక మీద భారం పడుతుంది. ఇప్పుడు ఇలా ఉంటే ఈ 5 కిలోల బరువు వెన్నెముక మీద జారబడ్డది. ఇలా తగ్గే కొద్దీ ఈ వెన్నెముక మీద భారం ఎక్కువ అవుతుంటుంది. కొంచెం యాంగిల్ మారితే ఇక్కడ ప్రెషర్ మారుతుంది. సో ఇది కారణం అవుతుంది. సో మనం ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, లోవర్ బ్యాక్, కింద ఇక్కడ దాకా అనుకుందాం. ఈ బ్యాక్ అంతా విపరీతమైనటువంటి ఉంది. మజిల్ పెయిన్ కూడా ఇక్కడ ఒక బోనే కాదు, మజిల్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అవునవును సార్. ఒకటి మజిల్, రెండవది బ్లడ్ సర్క్యులేషన్, మూడవది ఆ బోన్ వెన్నెముకని పట్టి ఉంచేటటువంటి బ్యాక్ బోన్ పట్టి ఉంచేటటువంటి ఆ బ్యాక్ బోనే కదా, దాన్ని పట్టి ఉంచే లిగమెంట్స్, టెండాన్స్, వాటి స్ట్రెంగ్త్, ఇవి ఆధారపడి ఉన్నాయి. సో వాటికి ఏంటంటే వీక్ అయిపోతున్నాయి. మీరు చూడండి, ఒళ్ళంతా ఇలా 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 అన్ని రాస్తాం. అవును. బ్యాగ్లు ఎవరు రాస్తారు? వెనక ఒకప్పుడు భార్యకు భర్త రాసేది, భర్తకు భార్య వీపు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి వీపు, ఎవరి స్నానం వాళ్ళకే టైం దొరకట్లేదు. చిన్నపిల్లలకు మదర్ చేసేవాళ్ళు, మదర్కు చిన్నపిల్లలు చేసేవాళ్ళు. వెనక రాయడం, వెనక ఇలా స్నానం చేయడానికి రోజు ఒకసారి 2 సార్లు మసాజ్ ఇలా జరిగాయి. ఇప్పుడు అవేం లేవు. కాబట్టి ఇంకా ఈ వీటన్నిటికి కారణం తోడు ఇంకొక అడిషనల్ బోనస్ కూడా యాడ్ అయింది దానికి. ఇది డిటెరియేట్ కావడానికి, ఇంప్రూవ్ కావడానికి కాదు.
మనకు ఒక విషయం అర్థమైంది, ఈ మిడ్ బ్యాక్ నుంచి ఇక్కడ దాకా ఆ బ్యాక్ పెయిన్ అనేది జరుగుతుంది. దీనికి ఒక ఇందాక అనుకున్నట్టు వీటన్నిటితో ఇంకొక కారణం ఉంది. ఈ బ్యాక్ పెయిన్ రాంగ్ పోస్చరు, రాంగ్ డయటు, రాంగ్ యాక్టివిటీ, ఈ తర్వాత ఓవరాల్గా తగ్గినట్టు స్ట్రెంగ్త్, కాల్షియం స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ తగ్గడము, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, టెండాన్స్, లిగమెంట్స్ ఇష్యూలు, డయట్లో తినకూడని పదార్థాలు తినడం, ఇవన్నీ అనుకున్నాం. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ పాయింట్ మనం చెప్దాము. ఆ ప్రెషర్ పాయింట్ చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అదేంటంటే బ్లాడర్ మెరిడియన్ తీసుకుందాం. ఓకే, బ్లాడర్ మెరిడియన్లో ఎర్త్ పాయింట్ తీసుకోవచ్చు. ఓకే, ఎర్త్ పాయింట్ అది ఎంటైర్ బ్యాక్ కు కమాండింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ దాకానే కాకుండా ఇక కింద దాకా కూడా కమాండింగ్ పాయింట్, అది ఎంటైర్ బ్యాక్ అని కమాండింగ్ పాయింట్ లాగా ఉంటుంది బ్లాడర్ మెరిడియన్ లో. అది BL40 ఆర్ UB40. యూరినరీ బ్లాడర్ అన్న ఒకటే. ఓకే, ఎందుకంటారంటే బ్లాడర్ లో రెండు ఉన్నాయి, ఒకటి యూరినరీ బ్లాడర్, ఇంకోటి గాల్ బ్లాడర్. అవును. సో UB40 అనే పాయింట్ తీసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది స్ప్లీన్ మెరిడియన్. ఓకే, ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ లో SP3 అనేది ఎల్లో కలర్ చూపిస్తున్నారు. SP3లో ఉంది. ఇది ఏంటంటే ఈ బొటన వేలు గోరు దగ్గర ఒక పాయింట్ ఉంది, గ్రీన్ కలర్ చూపించాము. ఆ ఫస్ట్ బొటన వేలు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఉంది, రెడ్ కలర్ చూపించాము. ఇంకొక పాయింట్ ఉంటుంది, ఆ పెద్ద ఇక్కడ ఇంకో బోన్ ఉంటుంది, ఇలా ఇక్కడ బోన్ ఉంది. ఆ బోన్ ఎండింగ్ లో పాయింట్ ఉంటుంది. ఇది SP3. గూగుల్ చేసినప్పుడు తెలిసిపోతుంది. SP3 స్ప్లీన్ మెరిడియన్ లో ఎర్త్ పాయింట్. ఎర్త్ పాయింట్ అంటే ఓన్లీ ఎర్తే. అదేం చేస్తుందంటే ఎర్త్ పాయింట్ ఇవ్వడం ద్వారా ఇది మిడ్ బ్యాక్, అప్పర్ బ్యాక్ అండ్ ఈ ఎంటైర్ బ్యాక్ కవర్ చేయగలుగుతుంది. బేసిక్ గా చాలా కాలం పాటు ఉన్న ఈ బ్యాక్ పెయిన్ కి ఈ పాయింట్ ఇవ్వగానే ఎర్త్ ముందు స్ట్రెంగ్త్, మజిల్ ని స్ట్రెంగ్త్ చేసేస్తుంది. మజిలే కదా, మజిల్ కదిలినప్పుడు బోన్ కదిలి నొప్పులు వస్తున్నాయి. సో ముందు మజిల్ స్ట్రెంగ్త్ చేస్తుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ ఫామ్, పొట్టలో అరగకపోయినా గ్యాస్ ఫామ్ అయినా కూడా మిడ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. పొట్టలో గ్యాస్ వచ్చింది అనుకోండి, మోకాలు నొప్పులు వస్తాయి. నొప్పులు రావడానికి గ్యాస్ కూడా కారణం. సో డైజెషన్ పెంచగలుగుతుంది. మనం తిన్న అన్ని ఆహార పదార్థాలు ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి వంట బట్టేలా చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మన టెండాన్స్, లిగమెంట్స్ అన్ని కూడా హ్యాపీగా ఉంటాయి. అంటే బ్యాక్ బోన్ సమస్య కారణమైన అన్నిటిని కూడా ఈ ఎర్త్ ఎలిమెంట్ సాల్వ్ చేయగలుగుతుంది. ఎర్త్ ఎందుకంటే మనము వీఆర్ ఆల్ ఎర్తైట్స్. భూమిని ఆధారం చేసుకుని బతికే వాళ్ళం. మనం వాటర్లో బతకము, అగ్నిలో బతకము, మన ఆకాశంలో బతకము, మనం భూమి మీద బతుకుతాం. కాబట్టి భూమి అనే ఎర్త్ ఎలిమెంట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మన దేహం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. విన్నారు కదా, ఆక్యుపంచర్ వల్ల ఎంత యూస్ఫుల్ ఉంది మనకు డైలీ లైఫ్లో. ఇట్లా మెడిసిన్స్ అని కాకుండా కానీ, టెస్ట్లని అది ఇది అని కాకుండా కానీ, ఇంట్లోనే వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే మనకు చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా దేని గురించి అయినా మీకు దీని గురించి డౌట్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వేదా టీవీ. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇవి చాలామందికి తెలియాలి ఇంకా. సో ఇంకేమన్నా నెక్స్ట్ టైం మంచి టాక్స్ డిస్కస్ చేస్తాం. విల్ సీ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.